గోదావరి జలాలను గోదావరి జలాల తరలింపును వ్యతిరేకిద్దాం వ్యతిరేకిద్దాం గోదావరి జలాల తరలింపును గోదావరి జలాల తరలింపును గోదావరి జలాల తరలింపును మా జలాలను మా జలాలను మా జలాలను మా జలాలను సిగ్గు సిగ్గు గోదావరి జలాల తరలింపు 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 సిగ్గు సిగ్గు గోదావరి తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రేగా కాంతారావు గారి పిలుపు మేరకు మరి ఈరోజు చుంచుపల్లి మండల కేంద్రంలో మరి తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద మరి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి గోదావరి నది మీద మరి సీతారామ ప్రాజెక్టును మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా సీతమ్మ సాగర్ రిజర్వాయర్ ను నిర్మించడం ద్వారా మరి అట్టడుగుల అత్యంత వెనుకబడినటువంటి గిరిజన ప్రాంతమైనటువంటి ఈ జిల్లాకు సాగునీళ్లు అందించాలన్నటువంటి గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు ఇక్కడ సాగునీటి ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ జిల్లా ప్రజలకు నీళ్లు అందించడం. కానీ మరి ఈ రోజునటువంటి ఆంధ్ర పాలకులు మరి చంద్రబాబు నాయుడు తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్ర పాలకులు మరి జిల్లా నుంచి గోదావరి జలాలను మరి సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ జిల్లా ప్రజల అవసరాలు తీర్చకుండా కనీసం ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకుండా పూర్తిగా నీళ్లను గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్ ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ బేసిన్ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన పని. వాస్తవానికి నోరు లేని గిరిజనులు అడగలేని గిరిజనులు ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనులు ఉన్నటువంటి దళితులు ఉన్నటువంటి ఈ జిల్లా ప్రజలకు ఇవ్వకుండా ఆల్రెడీ నీళ్లు ఉన్నటువంటి సాగర్ ఆయకట్టు ప్రాంతానికి నీళ్లు అందించడం అనేది దురదృష్టకరమైనది. అసలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైందే నీళ్లు నిధులు నియామకాలైనటువంటి ట్యాగ్ లైన్ మీద. మరి ఇవాళ ఈ జిల్లా ప్రజలుగా ఈ సమైక్యవాద తొత్తులుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి దుర్మార్గుల వల్ల ఈ జిల్లా ప్రజలు అత్యంతంగా నష్టపోతున్నారు. మా కళ్ల ముంగటికెళ్లే గోదావరి జలాలను తరలించుకోబోతున్నారు. మాకు తాగేందుకు కూడా నీళ్లు ఇచ్చిన దుర్మార్గులు ఈ వైఖరిని మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీని బొందబెడతామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి 400 హామీలు దొంగ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజుకు ఒక్క హామీని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అమలు చేయకుండా ఇవాళ ఆర్టీసీ బస్సులలో ఆడోళ్ల సిగలు పట్టుకుని కొట్టుకునేటువంటి దుస్థితిని తీసుకొని వచ్చిండ్రు. ఏ ఒక్క పథకం అమలు చేస్తలేరు. ఇంకోది ఇంద్రమ్మ ఇల్లులు అని చెప్పి కేవలం ఊర్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పేర్లు మాత్రం రాసుకొని ఈ జిల్లా ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేయడంతో పాటుగా గోదావరి జలాలను ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు ప్రతి ఎకరానికి అందించేందుకు ముందుకు రాకపోతే ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులను తరిమి కొడతామని, ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు తిరగలేని స్థితిని తీసుకొస్తామని ఈ జిల్లా రైతాంగం పక్షాన హెచ్చరిస్తూ తెలియజేసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ.